హాయ్ అండి అందరికీ. నేను ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను ఈవినింగ్ అయితే మళ్ళీ సంధ్యాదీపం అయితే పెట్టుకున్నానండి. వినాయకుడిని ప్రతిరోజు ఉంచుకుంటే కనుక కన్ఫామ్గా నైవేద్యం చేసుకోవాలి, అలాగే దీపారాధన అయితే చేసుకోవాలి. నిన్న మార్నింగే పూజ అయిన తర్వాత వినాయకుడిని అయితే కదిపేశామండి. రేపు మార్నింగ్ అయితే తీసేయాలి. ఎందుకంటే మూడో రోజు నాడు తీద్దామంటే మూడో రోజు నాడు అయితే శుక్రవారం వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పేసి రేపు అయితే వినాయకుడిని అయితే తీసేసుకుంటాము. ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను, నిత్య దీపం. అలాగే వినాయకుడిది అయితే దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా వినాయకుడికి అయితే బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకున్నానండి. ప్రసాదాలు ఉన్నాయి కదండి, దానికోసం ఇంకా బెల్లం మొక్క పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే తులసమ్మ కోట దగ్గర కూడా అలాగే దీపం పెట్టేసుకుని అగరబత్తి వెలిగించుకున్నాను. ఎంత పని అంటేనండి, ఒక 2 గంటలు కూర్చున్నానేమో అంతే. తర్వాత నుంచి మళ్ళీ లేచి సామాన్లన్నీ కడుక్కుని దబ్బలించేసాను, బయట కడుక్కున్నాను. అలాగే గ్యాస్ అంతా క్లీన్ చేసేసి అలాగే నేను వండుకున్న ప్రసాదాలన్నీ గిన్నెల్లోకి అయితే ఊడ్చేసానండి. నేను వండుకున్నాయే కాకుండా మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టుకొచ్చి ప్రసాదాలు ఇచ్చారు. అవి ఇవి అన్నీ ఊడ్చేసాను. ఇంకా సాయంత్రం అయితే వంట అయితే ఏం చేయట్లేదు, ఇంకా ప్రసాదాలే టిఫిన్ అనమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.